రాములు కాగితరాములు సార్. కాగితరాములు గారు ప్రస్తుతం ఏదైతే మనం అనుకుంటామో సార్ కాగితరాములు. ఓకే కాగితరాములు గారు సార్ సార్ కాగితరాములు రిటైర్మెంట్ అయిన సార్ ఒక్క నిమిషం. కాగితరాములు గారు సార్ ఇప్పుడు కారుణ్య నియామకాలకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోగా ప్రస్తుతం ఏదైతే ఉన్నదో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్గా కండక్టర్స్ను డ్రైవర్స్ను అలాగే కొంతమంది వేరే మెకానికల్ వాళ్ళను కూడా నియమిస్తున్నది. ఈ విషయంపై మీరేమంటారండి? సార్ దీనికి ముఖ్య కారణం ఎండి ఆర్టీసీ ఎండి సజ్జనర్. ఎస్ చాలా దీనికి ముఖ్య కారణం ఆర్టీసీ సజ్జనర్ తప్పుడు సలహాలు సీఎంకి ఇచ్చుకుంటూ అటు సీఎంను మోసం చేస్తాడు, పార్టీని మోసం చేస్తాడు, ఇటు కార్మికులను మోసం చేస్తాడు. మాకు ఎస్ఆర్బిఎస్ పింఛని 24 తారీఖు ఎత్తాడా సార్? 24 తారీఖు ఎస్ఆర్బిఎస్ మాకు కూడా 2 తారీఖులు వేయాలి. 3,000 ఇచ్చే 3,000. దీనికి ముఖ్య కారకుడు ఎండి సజ్జనర్ సార్. గవర్నమెంట్ మోసం చేసి సీఎంను రాంగ్ గైడెన్స్ చెప్తాడు. అంటే ఎలా రాంగ్ గైడెన్స్ ఇస్తున్నారని మీరు భావిస్తున్నారు రాములు గారు? సీఎం రాంగ్ గైడెన్స్ సార్. ఇతనికి డీజీపీ ఫార్మర్ కావాలని అక్కడ సిద్ధరామయ్య కర్ణాటకలో ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆయనతో రిలేషన్ చేసుకుంటూ ఇక్కడనే ఇంట్లో ఉంటాడు. ఆడ ఈయన ఎప్పుడో తీశారు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ 2 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండదు, 3.5 సంవత్సరాలు అయింది. అంటే కేవలం ఈ ఎండి వలననే ఈ రోజు ఆర్టీసీ నష్టపోతున్నారని మీరు భావిస్తున్నారా? ఈ సమస్యలకు ప్రధానమైన కారణం అవే అనుకుంటున్నాడు. గవర్నమెంట్ కు తప్పుడు సమాచారం ఇచ్చుకుంటూ అంటే సోపు టాపులు చెప్తాడు. ఎవరైనా నీళ్ళు ఆడితే ఫోటోలు దిగుడు, అధ్యక్షుడు. కార్మికునికి ఏమైనా అయితే అదేం లేదు, యాక్షన్ తీసుకోమని చెప్పు. కార్మికునికి ఏమైనా జరిగితే 20 రూపాయలు కార్మికుడు తప్పు చేస్తే సస్పెండ్. ఒక RM 3,80,000 ఫ్రాడ్ చేస్తే అతనికి సపోర్టు. రాములు గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో సార్ అది వేరే వాళ్ళు మ్యూట్ చేసుకోండి సార్ మీ ఫోన్లు. ఇంత పెద్ద సమస్యలు మాట్లాడుతున్నాం మనం, వారికి మీకు ప్రాధాన్యపడుతున్నాం సార్. ఫోర్సైజ్ టీవీ ద్వారా మీకు ప్రాధాన్యపడుతున్నాను. మీ ఫోన్ భాస్కర్ దీన్ని ప్రూఫ్ చేసింది సార్. ఎస్ఐ భాస్కర్ ప్రూఫ్ చేస్తే ఒక రిటైర్డ్ ఐపీఎస్ ప్రభాకర్ అతన్ని పెట్టుకొని నీకెందుకు అని అన్నాడు. ఐజీ రిటైర్డ్ అయ్యని పెట్టుకున్నాడు. అతని పేరేందో నాకు తెలియదు సార్. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఆర్టీసీకి సంబంధించిన ఎవరైతే రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారో